పిఎస్ఏ లాగిన్లో అయితే చూపిస్తాను. ఇది న్యూ పిఎస్ఏ లాగిన్ అనమాట. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చి సైన్ ఇన్ అవుతారు. ఒకవేళ మీకు ఈ డీటెయిల్స్ లేకపోతే కింద వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను, ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి. మీకు ఐడి అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అయితే నేను ఇప్పుడు లాగిన్ అవుతున్నాను. అయితే ఫస్ట్ మనం ఏదైనా పాన్ కార్డ్ చేసేటప్పుడు మనం 49A అయితే వెళ్తాం కదా, దీంట్లోకే వెళ్ళాలి. దీనికి కూడా నెక్స్ట్ ఇక్కడ పాన్ అప్లికేషన్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ పాన్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు ఒక చిన్న బాక్స్ అయితే ఓపెన్ అవుద్ది. దీన్ని ఓకే చేసేయండి. చేసిన తర్వాత ఫిజికల్ మోడ్ అయితే మీరు పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఎందుకు ఫిజికల్ మోడ్ పెట్టుకుంటాం అంటే మనకి ఈ పాన్ ప్లస్ కొరియర్లో కూడా వస్తుంది అనమాట ఒరిజినల్ పాన్ కార్డు. తర్వాత కొద్దిగా కిందకు వస్తే ఇక్కడ స్టేటస్ ఆఫ్ అప్లికెంట్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీకు చాలా రకాలు అయితే ఉంటాయి. మనం మామూలుగా ఒక పర్సన్కి చేయాలి అంటే ఇండివిజువల్ అయితే మనం పెట్టుకుంటాం కదా, ఇండివిజువల్ అయితే మనం పెట్టుకుంటాం. ఇప్పుడు అయితే ప్రజెంట్ ఇది కాదనమాట. ఇప్పుడు అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ట్రస్ట్ అని చెప్పేసి ఉంది చూసారా, దీన్ని మనం క్లిక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు డ్వాక్రా గ్రూప్కి ఏదైనా చేయాలి అనుకుంటే మనకి అసోసియేషన్ ఆఫ్ పర్సన్ అనమాట. మనం ఈరోజు ట్రస్ట్కి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ట్రస్ట్ అని చెప్పేసి ఉంటుంది, అసోసియేషన్ ఆఫ్ పర్సన్ ట్రస్ట్ అని చెప్పేసి. ఓకేనా, దీన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ బోత్ ఫిజికల్ పాన్ అండ్ ఈ పాన్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకి మెయిల్కి ప్లస్ కొరియర్లో కూడా వస్తుంది అనమాట. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే సబ్మిట్ చేయగానే ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది, దాన్ని ఓకే చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు మనం ఇండివిజువల్ పాన్ కార్డ్ చేసేటప్పుడు ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేమ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ప్లస్ దీనికి అయితే ఏమి ఉండవు అనమాట. మీ యొక్క ట్రస్ట్ నేమ్ ఏంటి, అసలు ఆ దేవాలయం కానీ ఏదైనా మీ యొక్క చర్చ్ నేమ్ కానీ ఆ ట్రస్ట్ నేమ్ ఏంటనేది సర్టిఫికేట్లో అయితే ఉంటుంది, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో. దాని ప్రకారంగా ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ నేమ్ ఆన్ కార్డు కూడా సేమ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా, ఈ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ అది మనం ఎప్పుడు చేయించాం అనేది మనకి సర్టిఫికేట్లో అయితే ఉంటుంది అనమాట. అదే డేట్ ఆఫ్ బర్త్ కింద అయితే వస్తుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా, మీరు ఆఫీస్ అని చెప్పేసి పెట్టుకోవాలి. ఓకేనా, కిందకు వస్తే ఇక్కడ రెసిడెన్షియల్ స్టేట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మీరు స్టేట్ని సెలెక్ట్ అవ్వదు అనమాట. ఇక్కడ రిప్రజెంటేటివ్ అడ్రస్ కూడా మీరు ఇవ్వాల్సిన పని అయితే ఉండదు. ఒకవేళ పాన్ కార్డు వేరే చోటకి మనకి డిస్పాచ్ అవ్వాలి అనుకుంటే రిప్రజెంటేటివ్ అడ్రస్ అయితే మనం మెన్షన్ చేస్తాం కాబట్టి ఇది అవసరం లేదు. అయితే ఇక్కడ ఆఫీస్ స్టేట్ కూడా నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి నెక్స్ట్ స్టెప్ అని చెప్పేసి కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉందన్నమాట. అయితే ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద మనం ఏమి ఇస్తాం, ఇక్కడ ట్రస్ట్ డీడ్ అని చెప్పేసి ఉంది కదా, ఇది మీకు ట్రస్ట్ డీడ్ ఉంటే కనుక మీరు ఇది పెట్టుకోవాలి. అయితే మనకి డీడ్ అనేది చాలా తక్కువ మందికి అయితే ఉంటుంది. అయితే రిజిస్ట్రేషన్ నెంబరు, ఇదైతే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు కూడా చేయించుకుంటారు. మీ సేవలో కానీ తర్వాత సచివాలయంలో కానీ చేయించుకుంటూ ఉంటారు. ఇదైతే మీరు పెట్టుకోండి. సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇష్యూడ్ బై చారిటీ అని చెప్పేసి అయితే ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా సేమ్ అదే పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇది కూడా అదే పెట్టేసుకోండి. తర్వాత మీకు డీడ్ గురించి అయితే చెప్తానులేండి. నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఎస్టీడీ కోడ్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తారు. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాక మనకి అడ్రస్ డీటెయిల్స్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ మీరు విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఏమి కూడా మీకు సెలెక్ట్ అయితే అవ్వవు. తర్వాత మీకు ఈ రెసిడెన్షియల్ అడ్రస్ దగ్గర అయితే మనం ఏవి కూడా సెలెక్ట్ అవ్వవు, మనం ఇవ్వాల్సిన లేదు. ఎందుకంటే ఆఫీస్ అడ్రస్ కాబట్టి. ఇక్కడ ఆఫీస్ అడ్రస్ అని చెప్పేసి ఉంది కదా కింద, ఆఫీస్ నేము ఇప్పుడు మీకు సర్టిఫికేట్లు అయితే ఉంది కదా, ఆ నేమ్ అయితే ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ మీ ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఆ అడ్రస్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా, డోర్ నెంబర్ మెన్షన్ చేస్తారు, విలేజ్ మెన్షన్ చేస్తారు, నెక్స్ట్ పోస్ట్ ఆఫీసు, తర్వాత మండలం, తర్వాత డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పేసి ఉంటుంది. అయితే ఇక్కడ నో ఇన్కమ్ అని చెప్పేసి మనం ఇండివిజువల్కి అయితే సెలెక్ట్ చేసుకుంటాం, కానీ ఇక్కడ ఇది మీకు చూపించదు అనమాట. ఇది హైడ్ అయిపోయి ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసినా సరే సెలెక్ట్ అవ్వదు ఇక్కడ. అయితే ఇక్కడ మీరు ట్రస్ట్కి సంబంధించింది కాబట్టి మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ స్టెప్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసేస్తే తర్వాత ఇక్కడ మీకు ప్లీజ్ చెక్ ఏవో కోర్స్ డీటెయిల్స్ అని చెప్పేసి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. దీన్ని ఓకే చేసేయండి. అయితే మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు చూడొచ్చు మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడ ఉంటుంది, మన సర్టిఫికేట్లో అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, అక్కడ ఎంటర్ చేశాక ఇక్కడ రిప్రజెంటేటివ్ అడ్రస్ అయితే మనకి ఇక్కడ చూపించదు అనమాట, అవసరం లేదు. మనం ఏదైనా పాన్ కార్డు వేరే చోటకి డిస్పాచ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ అయితే ఇస్తాం అనమాట, లేకపోతే అవసరం లేదు, వదిలేసేయండి. ఇక్కడ కెపాసిటీ దగ్గర మీరు ట్రస్టీ అని చెప్పేసి ఉంటుంది, ఇదే మాత్రమే సెలెక్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఫస్ట్ అదే పెట్టాం కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వెరిఫైర్ నేమ్ అంటే ఇందాక మీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేవచ్చు. తర్వాత ఇక్కడ ప్లేస్ దగ్గర విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళండి. వెళ్ళాక మీకు డాక్యుమెంట్ అప్లోడ్ అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఇందాక మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసాం కాబట్టి
ఇది మామూలుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. కొద్దిగా కిందకు వస్తే ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ ఫైల్స్ అని చెప్పేసి ఉంటుంది. అది దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను మీకు. తర్వాత మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేయగానే మీకు ఒక అక్నాలజ్మెంట్ స్లిప్ అయితే వస్తుంది అనమాట ఈ విధంగా. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఆ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుద్ది. ఏంటి మన అప్లికేషన్ ఫామ్ అనమాట, పాన్ అప్లికేషన్ ఫామ్. దీన్ని ఒకసారి మీకు అది టోటల్గా ఫిల్ అయిపోయి వస్తుంది. దీని మీద ఏం చేయాలనేది ఇప్పుడు చెప్తాను మీకు. ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఒకసారి పీడిఎఫ్ను ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఫొటోస్ చెప్పేసి ఉంది కదా. అయితే మనం ఇండివిజువల్గా అప్లై చేసినప్పుడు ఫొటోస్ మాత్రమే అంటిస్తాం అనమాట. కానీ ఇక్కడ మీరు స్టాంప్ వేయాలన్నమాట. ఇది ట్రస్ట్ కదా, ఆ ట్రస్ట్ తాలూకా స్టాంప్ అయితే ఉంటుంది. ఆ స్టాంప్ని ఇక్కడ వేయాలి. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండిట్లు కూడా వేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ అనేది పెట్టాలి ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో. ఓకేనా. తర్వాత కొద్దిగా కిందకు వస్తే ఇవన్నీ టోటల్గా ఫిల్ అయిపోతాయి అనమాట. మీరేమీ ఫిల్ చేయాల్సిన లేదు. నెక్స్ట్ ఇక్కడ కింద మీకు సిగ్నేచర్ అనేది ఉంటుంది. ఈ సిగ్నేచర్ దగ్గర మళ్ళీ ఇక్కడ కింద మీకు సిగ్నేచర్ ఉంటుంది అనమాట. దీని మీద కూడా మీరు సిగ్నేచర్ అనేది చేయాలి. మళ్ళీ మీరు పక్కనే ఈ స్టాంప్ కూడా వేయాలన్నమాట. ఓకేనా. మొత్తం ఈ అప్లికేషన్ మీద 3 స్టాంపులు 3 సిగ్నేచర్స్ అనమాట. ఓకేనా. మీకు ఈ లెఫ్ట్ సైడ్లో స్టాంప్ వేసి క్రాస్గా సిగ్నేచర్ అనేది చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ స్టాంప్ వేసి మళ్ళీ ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. మళ్ళీ లాస్ట్లో కూడా అనమాట. ఈ అప్లికేషన్ మీకు అర్థమైంది కదా ఈసారి. ఓకే. దీంతో పాటు మనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఓనర్ తాలూకా ఆధార్ కార్డు, ఈ అప్లికేషన్ ఫాము ఇవన్నీ కూడా మనం అటాచ్ చేసి ఇప్పుడు మనం అప్లోడ్ చేయాలన్నమాట. పిఎస్ఏ లాగిన్లోకి అయితే రావాలండి. మళ్ళీ తర్వాత ఒకసారి హోమ్ పేజ్లోకి అయితే వచ్చేద్దాం. పాన్ కార్డ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ అమౌంట్ ఉందో లేదో అనేది ఒకసారి చూసుకోండి. ఓకేనా. ఈ అమౌంట్ ఎలా యాడ్ చేయాలి ఏంటనేది ఒకసారి ఐడి తీసుకుంటే మీకు అయితే తెలుస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు మనం డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి కాబట్టి సేమ్ మళ్ళీ 49A అయితే వెళ్తాము. ఇక్కడ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులోకి అయితే వెళ్తాం. నెక్స్ట్ మీకు అప్లోడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేశారనుకోండి, మీరు ఇప్పుడు ఏదైతే అప్లికేషన్ పెట్టారో అది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. జస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ అప్లోడ్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఒక పాన్ అప్లికేషన్ మాత్రమే మనం అప్లోడ్ చేస్తాం అనమాట. మీకు ఇందులో చూసుకోవచ్చు. అప్లోడ్ చేయగానే డాక్యుమెంట్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. అంతేనండి, ఇక్కడతో కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. మీకు ఫైనల్గా ఈ పిఎస్ఏ లాగిన్ కనుక ఎవరికైనా లేకపోతే, మేము పాన్ కార్డ్ చేస్తాము, మాకు షాప్ ఉంది, మేము కూడా చేస్తాము అని చెప్పేసి అనుకున్నవారు ఎవరైనా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను. ఒకసారి నాకు మెసేజ్ అయితే చేయండి. ఓకేనా. మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.